నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు బీసీ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని అర్హులైన వితంతువులు వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టౌన్ కి దగ్గరలో ఉన్న బీసీ కాలనీలో ఉన్నాం. 2 ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మొదటిది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు అందరికీ తెలుసు, మనం 1వ తేదీన పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆ పెన్షన్ కార్యక్రమంలో దాదాపుగా వృద్ధులు, అన్ని రకాల పెన్షన్ హోల్డర్స్ కలవడం, మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ఓట్లు మనకు పోయే పరిస్థితి, అంటే రకరకాల రీజన్లు అవ్వచ్చు, ఆబ్సెంట్ అవ్వచ్చు, వాళ్ళని మనం ట్రాక్ చేసుకోలేకపోవడం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు వేరే చోట వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉండొచ్చు. రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ చేసుకోవాలి రిజిస్ట్రేషన్. అలాగే కొంతమంది మైగ్రేట్. అలాగే అందరికీ కూడా కూటమి కార్యకర్తలు, నాయకులందరికీ కూడా మీరు దయచేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 నాయకులు కూడా మనకి ఎక్కడెక్కడ ఫామ్ 6 మనం నింపుకోవాలి, అదొకటి ఐడెంటిఫై చేసుకొని ఫామ్ 6 కూడా మనం నింపాల్సిన అవసరం ఉంది. అలాగే ఫామ్ 7 కూడా వాడుకొని ఎక్కడన్నా అటు ఇటు మూవ్మెంట్ ఉంటే ఓటు అది కూడా మనం ట్రాక్ చేసుకోవాలి. ఫామ్ 8 డెత్ లేదని ఉన్న రిపోర్ట్ చేసుకోవడం, ఇటువంటివి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 1వ తేదీ నుంచి కూడా ఆ కార్యక్రమం మళ్ళీ మొదలవుతా ఉంది. ఈ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇంకేదైనా సమస్యలు ఉంటాయి కూడా చెప్పే పరిస్థితి. దయచేసి దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా మన కూటమి కార్యకర్తల నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. పేరేంటమ్మా? వెంకటరమణమ్మ గారు. వెంకటరమణమ్మ గారు ఇప్పుడే వెంకటరమణమ్మ గారిని కలిసి వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆవిడ చెప్తుంది వాళ్ళ కూతురు వింజమూరు టౌన్ కి దగ్గరలో ఉన్న బీసీ కాలనీలో ఉన్నాం.